అందరికీ వందనాలండి. బాగున్నారా? మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభువా. నీ వాక్యం కొరకు నిన్ను అడుగుచూండగా మీరు మాకు అనుగ్రహించండి. మీ తట్టు చూస్తూ ఉండగా మాకు మీ వెలుగును అనుగ్రహించండి. నీ వాక్యపు లోతులలోనికి మేమందరం నడవగలిగినట్లు, నీ హృదయ అంతరంగంలో మేము చూడగలిగినట్లుగా ప్రభువా మాలో మీరు క్రియ జరిగించండి. మేము కేవలము నిష్ప్రయోజకులము ప్రభువా, అల్పులము, అయోగ్యులము, నీ సన్నిధిని కనబడడానికి ఎటువంటి అర్హత లేని వారం ప్రభువా. కనికరించి మీ కృప చొప్పున మమ్మను రానిచ్చినందుకే మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధి కాంతిని మా మీద ప్రసరింప చేయండి. మీ ఆత్మను మాలోను, మా మీదను, మా మధ్యను ఉంచండి. మీరే మహిమ పొందమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ దినాన యేసు ప్రభువారు ఎలాగూ అపవాదిని జయించినారు. ఎందుకంటే మన యజమాని, మన ప్రభు, మన నాయకుడు ఎలాగైతే ఒక శత్రువుతో పోరాడి జయించి నిలిచారో, అలాగే మనము కూడా ఆ శత్రువు పిల్లలైనటువంటి అంధకార సంబంధమైన లోకనాథులు, దురాత్మల సమూహము, వారితో పోరాడవలసిన వారమై ఉన్నాం. కనుక జయించిన వారిగా మనము దేవుని ఎదుట నిలవబడాలి అంటే యేసు ప్రభు వారు అనుసరించినటువంటి ఒక సూత్రాన్ని మనము కూడా అనుసరించే వారిగా ఉండాలి. అది ఏంటో ఈ దినాన చూద్దాం. దానిలోనికి వెళ్ళబోయే ముందు ఒక మాటను ఒకసారి మనం చూద్దాం. ఎందుకు మనం అసలు క్రైస్తవ జీవితాన్ని జీవించాలి? లేక ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద నేను ఒక నమ్మకమైన విశ్వాసిగా ఎందుకు ఉండాలి అనేదానికి స్పష్టమైన సమాధానం మన దగ్గర ఉండాలి. నేను దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, మేలులతో నన్ను తృప్తిపరుస్తాడు, నాకు సమస్తమును అనుకూలపరుస్తాడు అని మనం ఆశిస్తే అది సంపూర్ణమైనటువంటి గ్రహింపు కాదు. ఎట్లాగంటే ఒకసారి మనము హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దాం. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు, పరిచారకుడై ఉన్నాడు. దేనికి? ఎందుకు పరిచారకుడై ఉన్నాడట మోషే? ఎందుకు పరిచర్య చేసేవాడై ఉన్నాడు మోషే? ఎందుకు నమ్మకస్తునిగా ఉన్నాడు అంటే ముందు చెప్పబోయే సంగతులకు సాక్షార్థంగా ఉండడం కోసం ఉన్నాడట. ఎందుకున్నాడు? ముందు చెప్పబోయే సంగతులకు సాక్షిగా ఉండడం కోసం ఉన్నాడట. ఇప్పుడు మనమందరం కూడా భక్తి చేస్తూ ఉన్నాం, మనమందరం కూడా విశ్వాసులముగా ఉన్నాం. మన విశ్వాస జీవితం రాబోవు యుగములలో సాక్షిగా ఉండడం కోసం జీవించాలి. ఇప్పుడు సాక్షులుగా ఉండడం మాత్రమే కాదు, రాబోవు యుగములలో. అందుకే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు భక్తుడు ఒక మాటను చెప్తా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా
అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును ఎప్పుడు కనుపరచు నిమిత్తము? రాబో యుగములలో కనుపరచు నిమిత్తము. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎందుకు రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు? నీ రక్షణ జీవితము, నీ విశ్వాస జీవితము ఈ భూమి మీద నీకు ఫలాన్ని ఇవ్వడానికి మాత్రమే కాదు, రాబోవు యుగాలలో నీ ద్వారా సాక్ష్యం పలకడానికి దేవుడిచ్చాడు. ఒక మాటలో చెప్పాలంటే, నా విశ్వాస జీవితానికి ఫలం నేను ఎప్పుడు చూడాలి? రాబో యుగములలో. అందుకు భక్తి చేయాలి. కాబట్టి నేను భక్తి చేసి ఇప్పుడే నా భక్తికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందుకుంటాననేది సంపూర్ణ గ్రహింపు కాదు. సంపూర్ణమైన గ్రహింపు ఏంటి అంటే, రాబో యుగములలో నన్ను గూర్చి చెప్పబడాలి. అది మోషేను గూర్చి ముందు తరువాత చెప్పబోవు సంగతుల విషయమై మోషే పరిచారకునిగా ఉన్నాడు. ఆ తరువాత చెప్పబడినటువంటి సంగతులు అవన్నీ మనం చూస్తే తర్వాత విశ్రాంతి, హృదయం కఠినపరచబడకుండా ఉండడం, అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా సంఘమునకు ఆ టాపిక్ గురించి చెప్పాలి అంటే ఎవరిని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పమంటున్నాడు అంటే మోషేను తీసుకొని చెప్పమంటున్నాడు. ఎందుకంటే మోషే అలా జీవించాడంట. తరువాత యుగాలకు సాక్షిగా ఇదిగో ఈ వ్యక్తి ఇలా సాక్షిగా ఉన్నాడని మోషేను తీసుకుని చెప్పేంత భక్తి జీవితం మనలో కూడా మన గురించి చెప్పేటట్లుగా ఉండాలట. రాబో యుగాలలో, రాబో యుగములంటే పరలోక సంబంధమైనటువంటి సమూహము, సైన్య సమూహం, కోటాను కోట్ల మంది పరిశుద్ధులు, కెరూబులు, సెరాఫులు, వాళ్ళ ఎదుట నిన్ను సాక్షిగా చూపించి చెప్పాలంటే నీ ఆత్మీయ జీవితం ఎలాగుండాలి? జయించిన వారిగా దేవుని ఎదుట నిలవబడడంలోనే ఉంది అదంతా. కాబట్టి కేవలం ఏదో వచ్చి విని వెళ్ళిపోయే వాళ్ళంగా మనం ఉండకూడదు. ఒక ఆచారబద్ధమైనటువంటి క్రైస్తవులంగా ఉండకూడదు. సాంప్రదాయబద్ధమైనటువంటి క్రైస్తవులముగా ఉండకూడదు. జీవించే క్రైస్తవులముగా ఉండాలి. క్రైస్తవ జీవితంలో జీవం ఉండాలి. మరణించిన క్రైస్తవులంగా ఉండకూడదు. సరే, జయించిన వారముగా దేవుని ఎదుట నిలవబడాలి. యేసునాథుడు ఎలాగా జయించారు? ఆయన అపవాదిని జయించాడు. మన శత్రువైనటువంటి అపవాదిని జయించాడు. అయితే వాని అనుచరులతోటి మనం పోరాడాలి. మనకు పోరాటం ఉంది. అయితే ఈ పోరాటంలో మనము కూడా జయించాలి అంటే యేసునాథుడు అనుసరించినటువంటి సూత్రం, అది మనం కూడా అనుసరించే వారిగా ఉండాలి. మొదటగా ముందు యేసునాథుని విషయంలో దేవుడు అనుసరించినటువంటి ఒక పద్ధతిని చూద్దాం. తండ్రి అయినటువంటి దేవుడు యేసునాథుని విషయంలో అనుసరించినటువంటి పద్ధతి. సామెతల గ్రంథము 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 30-31 వచనాలు చదువుకుందాం. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాని తిరస్కరింపరు గదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలను. ఈ సూత్రం చూడండి. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరును వాని తిరస్కరింపరు గదా.
అయితే వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. ఎగ్జాక్ట్గా ఇదే సూత్రాన్ని అపవాది విషయంలో తండ్రి అయినటువంటి దేవుడు అనుసరించాడు. చూడండి, వాడు ఆది నుండి అబద్ధికుడు నై ఉన్నాడట. అపవాది వాడు ఆది నుండి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు నై ఉన్నాడు. వాడు ఆది నుండి మన మీద నేరము మోపేవాడు. మనం చూస్తాం, యెహోషువ మీద నేరం మోపాడు, మోషే మీద నేరం మోపాడు. వాడు అందరి మీద నేరం మోపుతా ఉన్నాడు. ఇట్లాంటి వాడిని వాడి పూర్తి బలమంతటి తీసివేసే విధంగా ఓడించాలి అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం మాత్రమే మిగిలింది. అదే కదా ఇక్కడ చెప్పబడినది. వాడు ఎందుకు నువ్వు ఈ పని చేసావంటే, నేను ఎందుకు చేశా, ఆకలేసింది నాకు, మరి అందుకు చేశాను అబద్ధం ఆడుతున్నాడు దేవుని దగ్గర. నా ప్రాణరక్షణ కోసం చేశా అంటున్నాడు. ఎందుకు నువ్వు ఈ సహోదరిని, ఈ నా బిడ్డను నువ్వు చెరగొన్నావు, ఎందుకు నువ్వు దాడి చేస్తున్నావు అని చెప్తే, అయ్యా తప్పక చేశానయ్యా, నేను తప్పనిసరి పరిస్థితుల్లో చేశా, నేనేం కావాలని చేయలేదని అబద్ధం ఆడుతున్నాడు. మరి వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. ఏం చేశాడో తెలుసా దేవుడు? వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం తన కుమారుని పంపాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపాడు. వాణ్ణి యేసునాథుని శిలువ మరణం ద్వారా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాని బలమంతయు వాడి, ఇక్కడేమనుంది, వాడి ఇంటి ఆస్తంతా అప్పగింపాలి. ఇప్పుడు అపవాది దగ్గర ఉన్నదంతా కూడా లాగేసేయాలి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. అందుకు యేసునాథుని పంపించాడు తండ్రి అయినటువంటి దేవుడు. మనం చూస్తే ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో, నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేది. చూడండి, ఇక్కడ వైరం ఎవరెవరి మధ్య ఉన్నది? స్త్రీకిని, నీకును స్త్రీకిని. అపవాదికిని స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానం, అనగా అపవాది సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలుగజేశాను అంటున్నాడు. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేశాను. శత్రుత్వం ఇప్పుడు ఎవరెవరి మధ్య ఉందంటే, అపవాదికి స్త్రీకి. మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం, ఇశ్రాయేలును స్త్రీతో పోల్చాడు. ఆమె ప్రసవ వేదనతో ఉండినప్పుడు ఘట సర్పము, మహాఘట సర్పం ఆమెను తరవడం చూస్తాం. దేవుని బిడ్డలకు అపవాదికి శత్రుత్వం ఉంది. ఆమె సంతానమునకును, అనగా ఇశ్రాయేలీ సంతానానికి, అనగా రక్షింపబడుతున్నటువంటి మనకు, అపవాది సంతానానికి కూడా వైరం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. స్త్రీ అంటే ఎవరు? ఇశ్రాయేలీలు లేదా రక్షింపబడినటువంటి మనము. స్త్రీ సంతానం అంటే ఎవరు? యేసునాథుడు. అపవాది సంతానానికి యేసునాథునికి మధ్య వైరం ఉంది. మనకు అపవాదికి మధ్య వైరం ఉంది. అది శత్రుత్వం ఉంది. అందుకే మనకెప్పుడు పోరాటం అపవాదితో ఉంటుంది, వాని అనుచరులతో ఉంటుంది. మనము యోహాను సువార్త 8వ అధ్యాయము 34 నుండి 44 వచనాలు కనుక చూస్తే, అక్కడ కూడా అపవాది యొక్క స్వభావాన్ని
యేసునాథుడు చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 నుండి మనం చూస్తే 44వ వచనం వరకు ఇక్కడ అపవాది యొక్క తలంపులు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటాయి. పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను, ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పాను. ఇక్కడ చూడండి, నేను నా తండ్రి వలన వినిన మాటలు మీకు చెప్తా ఉన్నాను, మీరు కూడా మీ తండ్రి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు యేసయ్య. వెంటనే వీళ్ళేమన్నారో తెలుసా? అబ్రహాము మా తండ్రి అన్నారు. అబ్రహాము మీ తండ్రి అయితే అబ్రహాము మీలాగా చేయలేదు. నేను చెప్పిన ప్రతి మాటను అనుసరించాడు అబ్రహాము, నా ప్రతి ఆజ్ఞను గైకొన్నాడు, లోబడ్డాడు, నా తండ్రి మాటలను విన్నందు విశ్వసించాడు అబ్రహాం. కానీ మీరు అలా చెయ్యట్లేదు. మీ హృదయములో వాక్యమునకు చోటు లేదు. కాబట్టి అబ్రహాం మీ తండ్రి గాడు అనగానే ఏమన్నారో తెలుసా? మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము అన్నారు. పరోక్షంగా యేసయ్యను విమర్శిస్తున్నారా? చూడండి, దేవుని వాక్యము హృదయములో లేనప్పుడు ఎంత దూషణకరమైనటువంటి మాటలు మన నోటి నుంచి వస్తాయో చూడండి. ఎంత భయంకరమైనటువంటి మాటలు. నీ తండ్రి ఎవరు? అసలు నీలాగా మేము వ్యభిచార సంతానం కాదు అంటున్నారు ఆయన. ఒక్క మాట కూడా మాట్లాడలేదు యేసయ్య. అసలు ఆ టాపిక్ వైపే వెళ్ళలేదు. చూడండి, మా తండ్రి అబ్రహాం అండ్రి. యేసు అబ్రహాము, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చెప్తురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైనా నన్ను మీరు ఇప్పుడు చంపవెదకుచున్నారే. అబ్రహాం అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పారు. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపనేరకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే గదా మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. చూడండి, దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే, దేవుని బోధ మనం విని గైకొనకపోతే, లోబడకపోతే, ఇప్పుడు పార్టీ ఏమైంది? ఇంతకుముందు అపోజిషన్ ఎవరు, స్వపక్షం ఎవరు, విపక్షం ఎవరు? ఇందాక చెప్పుకున్నాం మనం. క్రీస్తు అపవాది, క్రీస్తు సంతానము అపవాది సంతానం. కానీ ఎప్పుడైతే దేవుని మాటలు మన హృదయంలో ఉండవో, దేవుని వాక్యానికి మనం చెవి యొగ్గకుండా పెడచెవిని పెడతామో, మన పార్టీ ఇప్పుడు ఏమైంది? మనం పార్టీ ఫిరాయించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అదంతా సులభమైనటువంటి విషయం కాదు. దేవుని వాక్యం విని గ్రహించకుండా, లోబడకుండా ఉండడం అనేది దేవుడు అంత తేలిగ్గా తీసుకునేటటువంటి విషయం కాదు. దేవుని వాక్యం వినాలి, మనం ఆయన బోధ మన హృదయంలో నిలుపుకోవాలి, దాని యందు నడవాలి. లేకపోతే పార్టీ
మారిపోయిన వాళ్ళమే. ఇక్కడ అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. వాని దురాశలు నెరవేర్చేవారిగా మారిపోతామట మనం. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే, దేవుని బోధ మనలో లేకపోతే, వాని దురాశ ఏంటి? అబద్ధం చెప్పాలి, ఇంకా అబద్ధం, జీవితంలో అబద్ధం ఉండాలి, మాటలలో అబద్ధం ఉండాలి, వేషధారణ ఉండాలి అని వాడి దురాశను నెరవేర్చే వారం అయిపోతాం. చూడండి, ఆది నుండి అపవాది యొక్క స్వభావం అది. దేవుడు అపవాది విషయంలో ఆ సూత్రాన్ని అనుసరించాడు. ఎవడైనా ఆకలిగొని దొంగిలిన ఎడల, తన ప్రాణరక్షణ కొరకై దొంగిలిన ఎడల వాడిని ఎవడు తప్పుపట్టాడు. అయితే వాడు పట్టుబడిన ఎడల, రెడ్ హ్యాండెడ్గా వాడిని పట్టుకుంటే వాడేం చేయాలి? 7 అంతలు చెల్లించాలి. వాడికి ఉన్నదంతా చెల్లించాలి. ఈ అపవాది మొదటి నుండి కూడా వీడు నేరం మోపుతా ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి, రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడానికి యేసయ్య ప్లాన్ చేశాడు. ఈ భూమి మీదకి వచ్చాడు. వచ్చినప్పుడు ఇప్పుడు అపవాది ఏం చేశాడంటే, యేసయ్య యొక్క స్వేచ్ఛను దొంగిలించాడు. యేసయ్య యొక్క ప్రతిష్టను దొంగిలించాడు. యేసయ్య యొక్క అధికారాన్ని దొంగిలించాడు. యేసయ్య యొక్క జీవాన్ని కూడా దొంగిలించాడు. అందుకే సిలువకు ఆయనను అప్పగించాడు. సిలువకు ఆయన అప్పగించాడు. తండ్రి అయినటువంటి దేవుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు అపవాదిని. పట్టుకొని దొంగ దొరికిపోయాడు, ఇది సమాప్తమైనది అన్నాడు. ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొంగ పట్టుబడితే ఏం చేయాలి? వాడి దగ్గర ఉన్నదంతా తీసేసుకోవాలి. తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అపవాది యొక్క అధికారాన్ని, అపవాది యొక్క బలాన్ని, వాడి ప్రభావాన్ని, వాడి రాజ్యాన్ని మొత్తం కూల్చివేశాడు, తీసేసుకున్నాడు. అపవాదికి ఇక మన మీద అధికారం లేదు. అపవాదికి అధికారం లేదు. మరైతే ఈ మాట చూద్దాం మనం ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 10-11 వచనాలు చూద్దాం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి. నీతి, యోహాను సువార్త 16వ అధ్యాయము 10-11 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయము. లోకులు నాయందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. ఇక్కడ గమనించండి, నీతిని గూర్చి ఒప్పింపజేసేటటువంటి స్వభావం ఏంటో తెలుసా? మనం ప్రతి విషయంలో మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసయ్య వైపు చూడాలి.
మనము నీతిమంతులం అవ్వాలంటే యేసయ్య నీతి వైపు చూడాలి. మనం ఆయన నీతిని గూర్చి ఒప్పింప చేయాలంటే ఏం చేస్తున్నాడు? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి ఒప్పింపజేస్తాడు. నీతిమంతులం మనం అవ్వాలి అంటే, మనము నీతిమంతులమని రాబో యుగములో ఒప్పింప చేయాలి అంటే కండిషన్ ఏంటో తెలుసా? మనం ఎక్కడుండాలి? తండ్రి యొద్ద ఉండాలి. ఎవరికి? కనబడకూడదు. అర్థమవుతుందా? నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చి. మనము దేవునితో సహవాసం కలిగిన వారమై ఆత్మీయ జీవితాన్ని జీవిస్తుండినప్పుడు నీ ఆత్మీయ జీవితము వేషధారణగా అందరి ఎదుట కనబడే విధంగా ఉండకూడదు. దాచబడిన ధన నిధిగా నీ ఆత్మీయ జీవితం ఉండాలి. అంతగా కాపాడుకోవాలి. అందుకే అన్నాడు, మనుష్యుల ఎదుట మీ నీతి క్రియలు కనబడకుండునట్లు మీరేం చేయాలి? దాచిపెట్టుకోండి. ముందు జాగ్రత్త పడండి, దాచిపెట్టుకోండి. బయటపడకూడదు మీ ఆత్మీయ జీవితం, మీ నీతి క్రియలు బయటపడకూడదు. అప్పుడే మీరు రాబో యుగాల్లో సాక్షులుగా ఉంటారు. రాబో యుగంలో మిమ్మును గురించి సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఎలాగైతే ఈ భూమి మీద క్రీస్తు యేసు యొక్క సువార్త ఎక్కడెక్కడ ప్రకటించబడుతుందో అక్కడ జ్ఞాపకార్థముగా మరియను గురించి చెప్పబడుతుందో, రాబో యుగంలో నిన్ను గూర్చి, నన్ను గూర్చి, మనలను గూర్చి అలా చెప్పాలి అంటే ఇక్కడ మన జీవితం దేవునితో సహవాసం కలిగిన జీవితం ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఎవ్వరికి కనబడకూడదు. ఇంకా చెప్పండి వెళ్ళి, నేను రక్షింపబడినప్పుడు రోజుకి 5 గంటలు ప్రార్థన చేశాను. ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను. మేము ఉపవాసం ఉంటే ఇన్ని దినాలు ఉపవాసం ఉంటాం. చెప్తారా? ఇక చెప్తారా? వేషధారణ మనకి వద్దు. మన సంపదను మనము దాచుకుందాం. ఆత్మీయ సంపద ఎవరికి కనబడని అవసరం లేదు. నో వన్ కెన్ సర్టిఫై. ఎవడు మనకు సర్టిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. దేవుడే నాకు సాక్షి. అటువంటి జీవితం ఉండాలి. ఇప్పుడు మరియమ్మ నిన్న ఒక ప్రశ్న వేస్తా. నిద్రపోకుండా దేవుని వాక్యాన్ని విని గైకుంటున్నావా? ఆన్సర్ ఎవ్వరికి చెప్పొద్దు. దేవుడే నీకు సాక్షి. ప్రతి క్రైస్తవుడు ఇదే ప్రశ్న ఎదుర్కోవాలి. ప్రతి విషయంలో ఎవని ధృవీకరణ అవసరం లేదు, ఎవని సర్టిఫికేట్ అవసరం లేదు. దేవుడే సాక్షి. అటువంటి ఆత్మీయ జీవితం జీవిస్తేనే నీతిని గూర్చి, నీ నీతిని గూర్చి కూడా రాబో యుగాల్లో సాక్షులుగా నిలవబెడతాడట. ఇంకా చూడండి, తీర్పును గూర్చి కూడా ఏమంటున్నాడో చూడండి. ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చి. దేవుడట తీర్పు తీర్చాడంట అపవాదికి. వానికి తీర్పు తీర్చేసేసాడు. ఇంకా నీకు ఛాన్స్ లేదు. నువ్వు ఇప్పటిదాకా అబద్ధం ఆడావు. నా బిడ్డల పట్ల, నా దాసుల పట్ల, నా శిష్యుల పట్ల నువ్వు ఇప్పటిదాకా నేరారోపణ చేస్తూనే ఉన్నావు. ఇంకా నీకు ఛాన్స్ లేదు. నీకు ఆల్రెడీ జడ్జిమెంట్ పాస్ అయిపోయింది. నువ్వు రెడ్ హ్యాండెడ్గా నిన్ను బట్టేసుకున్నాను, ఇంకా అయిపోయిందని చెప్పని వాడిని ఏం చేశాడు? కటిక పాశములతో బంధించి ఉంచాడు. కానీ మనం వాడికి సింహాసనం వేస్తాం. అమ్మో, అపవాది చేసే పనులే, చీకటి చేసే పనులే,
వాడికి ఏమీ లేదు కదా, వాడి శక్తి విహీన్ని చేసేసాడు కదా దేవుడు వాడిని. వాడిదంతా లాగేసుకున్నాడు, వాడి రాజ్యమును కూడా లాగేసుకున్నాడట. వాడి శక్తిని, వాడి ప్రభావమును, వాడి రాజ్యమును లాగేసుకున్నాడు. కానీ వాని క్రియలు ఎందుకు మనలో కనబడుతున్నాయి? ఆన్సరు ఇందాక పరిశీలనలో చూసాం. దేవుని వాక్యము హృదయంలో నిలవడం లేదు, దేవుని బోధ లేదు. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఒకటి చెప్పండి, వాక్యము బోధ రెండు వేరా, ఒకటి కాదా? వాళ్ళని అన్నాడు ఆయన, యేసునాథుడు, నా వాక్యం మీలో నిలవబడలేదు, నా బోధ మీరు గైకొనడం లేదు. వాక్యము బోధ రెండు వేరు వేరా? ఎస్, అవును. బోధ దేవుని మాటలు గైకొనడాన్ని బట్టి ఆ వాక్యము మనకు బోధింపబడింది అని మనము సమ్మతిస్తున్నట్లు. వాక్యం విన్నాం, బానే ఉంది. ఆ వాక్యం దేవుడు బోధించాడా, ఎవరు బోధించారు అనేది నీ ఆత్మీయ జీవితం ద్వారా నువ్వు ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతావంటే ఆ వాక్యాన్ని గైకొనడం ద్వారా మాత్రమే. ఇప్పుడు దేవుని యొద్ద నుండి నాకు బోధ అందింది అని నేను ఎప్పుడు చెప్తానంటే, నాకు బాగా వాక్యం అర్థమైనప్పుడు కాదు. వాక్యాన్ని నేను నా జీవితంలో గైకొనినప్పుడు ఆ బోధ ఆయన యొద్ద నుండి వచ్చింది. ఎందుకంటే ఆయన యొద్ద నుండి వచ్చిన వాక్యం ఏం చేసిద్ది? వెనక్కి ఊరకనే వెళ్ళిద్దా? వెళ్ళదు. ఆయనకిష్టమైన పనిని మనలో జరిగించిద్ది. ఇప్పుడు రెండు ఛాన్సెస్ లేక అవకాశాలు ఉన్నాయి వాక్యం మనలో ఫలించకపోవడానికి, మనం గైకొనకపోవడానికి. మొదటిది, వాక్యము ఆయన యొద్ద నుండి అన్నా రాకపోవాలి. రెండవది, 3 నెలలు ఉన్నాయే, వాటిల్లో ఏదో ఒక నేలైనా మందయ్యి ఉండాలి. అప్పుడే వాక్యం ఫలించదు. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొని వస్తే అసలు మీరు క్రైస్తవులా, క్రీస్తు విరోధులా? మనము క్రైస్తవులమా, క్రీస్తు విరోధులం? ఎందుకంటే పార్టీ మార్చేశారు కదా. అర్థమవుతుందా నేను చెప్తున్న విషయం? అదేంది మేము అబ్రహాము సంతానం? కాదు, మీరు ఎవరి అపవాది సంతానం అంటున్నాడు యేసయ్య. లేదు నేను క్రైస్తవుని, నేను బాప్తీసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, రక్షింపబడ్డాను, ఉద్యోగ కూటాలకు వెళ్తున్నాను, సంవత్సరానికి ఒకసారి రిట్రీట్కి కూడా పోతున్నాను, మా ఇంట్లో కూడా కుటుంబ ప్రార్థన పెట్టుకుంటున్నాను. లేదు, నీ తండ్రి అపవాది. ఎందుకంటే మీరు పార్టీ ఫిరాయించేసేసారు. మీలో నా వాక్యం లేదు, నా బోధ లేదు. ఇప్పుడు మీరే పార్టీలో ఉన్నారో మీ అంతరాత్మను దేవుని ఎదుట ఉంచి, దేవుడే నా సాక్షి అని సమాధానం ఇచ్చేవారై ఉండాలి. అపవాది మన మీద, అపవాదికి అసలు అధికారమే లేదు. మొట్టమొదటిది అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. దేవుడు అంత గొప్ప జయాన్ని మనకి ఇచ్చాడు. ఇంకా అపవాదికి అసలు అపవాది శత్రువు యొక్క రాజే కూలిపోతే ఇక శత్రు సమూహాన్ని జయించడానికి ఇంకా మనకి ఇబ్బంది ఏంటి? అంతేనా? ఎవడైనా ఒక రాజ్యాన్ని జయించాలంటే ముందు ఎవరిని కొడితే సరిపోద్ది? రాజును కొడితే సరిపోద్ది. రాజు పట్టుబడ్డాడంటే రాజ్యం పట్టబడినట్టే. కానీ క్రైస్తవుల మీద అపవాది సమూహము, అపవాది అనుచరులు, సాతాను సంబంధులు ఎందుకు ఏలుబడి చేస్తూ ఉన్నారు? చూడండి,
నేను ఒక మాటను చూపించి ముగించాలని ఆశపడుతున్నాను. వాచ్మన్ నీ గారి మాటలతో ముగిద్దాం. క్రైస్తవ్యం అంటే ఇక్కడే ఉందన్నమాట. ఎందుకు ఇంకా మనము క్రైస్తవులముగా జయించిన వారిగా ఉండకుండా ఇంకా అపవాది యొక్క శక్తుల ప్రభావము చేత పీడింపబడుతున్నటువంటి వారిగా ఎందుకు ఉంటున్నాం అనేది ఇక్కడే మనం చూస్తాం. ఆయన ఏమన్నాడంటే, క్రైస్తవ్యం అనేది the biggest problem with God's children today is that the Christianity they know is a fragmented Christianity. ఈరోజు క్రైస్తవులతో ఉండినటువంటి పెద్ద సమస్య ఏంటంటే, క్రైస్తవులు ఎరిగినటువంటి క్రైస్తవ్యము మొక్కలైన క్రైస్తవ్యము. ఒకడికేమో కొంచెము కృప అనుగ్రహించబడుతుంది, ఇంకొకరికి కొంచెము బహుమానం అంటే వరము అనుగ్రహించబడుతుంది, ఇంకొక వ్యక్తికి భాషా వరం అనుగ్రహించబడుతుంది, ఇంకొక అతను ఏదో తన స్వభావంలో మార్పును చూస్తాడు. కొంతమందిలో ప్రేమ కనపడుతుంది, కొంతమందిలో సహనం కనపడుతుంది, కొంతమందిలో దీనత్వం కనపడుతుంది. మీరు అనుకోవచ్చు ఇదంతా క్రైస్తవ్యమని. నిజమే, కానీ చాలా భిన్నం ఉన్నది క్రైస్తవ్యానికి, మీరు అనుకుంటున్నటువంటి మొక్కలైన క్రైస్తవ్యానికి. ఇవన్నీ వాచ్మన్ గారి మాటల్లో ఆయన అన్నాడు, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్. ఇట్ ఈజ్ నాట్ క్రైస్ట్ గివింగ్ యూ సంథింగ్. క్రైస్తవ్యం అనేది ఒక బహుమానం కాదు. క్రైస్తవ్యం అంటే క్రీస్తు నీ కోసం ఏదో ఇవ్వడం కాదు. But Christianity is just Christ himself. క్రైస్తవ్యం అంటే క్రీస్తు మాత్రమే అన్నాడు. క్రైస్తవ్యం అంటే క్రీస్తు ఇచ్చే బహుమానం కాదు. క్రైస్తవ్యం అంటే క్రీస్తును పొందుకోవడం మాత్రమే. క్రీస్తే. వాడి బహుమానం ఏంటి? క్రీస్తే. వాడి వరం ఏంటి? క్రీస్తే. వాడి కృపావరం ఏంటి? క్రీస్తే. వాడి ఆశీర్వాదం ఏంటి? క్రీస్తే. వాడి ఐశ్వర్యం ఏంటి? క్రీస్తే. వాడి జయం ఏంటి? క్రీస్తే. వాడి బలం ఏంటి? క్రీస్తే. అది క్రైస్తవ్యం అన్నాడు. అపవాది ఎందుకు ఏలుబడి చేస్తున్నాడో తెలుసా? ఆ అనుభవంలో లేము. ఏ అనుభవంలో ఉన్నాం? గిఫ్ట్స్. ఏదో ఒక కృపావరం, ఏదో ఒక బహుమానం, ఏదో ఒకటి యేసయ్య ఇచ్చింది పొందుకుంటే చాలు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ అబౌట్ గిఫ్ట్స్. క్రిస్టియానిటీ ఈజ్ గెయినింగ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. క్రైస్తవ్యం అనేది ఏదో బహుమానం కాదు, బహుమానం పొందుకోవడం కాదు. క్రైస్తవ్యం అంటే క్రీస్తును పొందుకోవడమే. అది లేదు క్రైస్తవుల్లో. అందుకే అపవాది సమూహం, వాడు ఓడిపోయినా వాడు అనుచరులు ఏలుబడి చేస్తూ ఉన్నారు. అందుకే చూడండి, ఆయన రెడ్ హ్యాండెడ్గా అపవాదిని పట్టుకోవడంలో ఆయన గొప్ప అద్భుతము అయినటువంటి తెలివితేటలు కనపడతాయి. ఆయన బుద్ధి జ్ఞానముల సర్వ ప్రణాళిక, ఆ శక్తి మనకు అక్కడే కనపడుతుంది. ఎవరు పోయినా కానీ లేదయ్యా నేను ఇదిగో ఇందుకే ఇట్లా చేశానని చెప్పి వాడు అబద్ధం ఆడేస్తున్నాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం తన కుమారుని పంపించాడు. తన కుమారుడు ఏం చేశాడో తెలుసా? అపవాది వేసే నిందలన్నీ తీసుకున్నాడు. అపవాది వేసే దూషణంతా తీసుకున్నాడు. అపవాది పెట్టే హింసంతా భరించాడు. ప్రతిదాడి చేయలేదు, దూషణ చేయలేదు, తిరుగుబాటు చేయలేదు. ఏం చేశాడో తెలుసా? సహించాడు. చివరికి అపవాది ఆయన జీవాన్ని కూడా తీసుకున్నాడు. అంతే, తండ్రి పట్టేసుకున్నాడు. నా కుమారుడు నిర్దోషి,
నా కుమారునిలో పాపం లేదు. నా కుమారునిలో నువ్వు నిందించడానికి, దూషించడానికి ఏ కారణం లేదు. నిష్కారణంగా నువ్వు నా కుమారుని జీవాన్ని దొంగిలించావు గనుక నీ దగ్గర ఉన్నదంతా 7 అంతలు, నీ ఆస్తి అంతా మొత్తం తీసేస్తున్నాను, నీ రాజ్యం, నీ శక్తి, నీ బలం అంతా తీసేస్తున్నాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అదే సూత్రం నీవు నేను జయించాలంటే వర్తిస్తుంది. నీవు నేను అపవాది సమూహాలను, అపవాది కోట గోడలను కూల్చేటటువంటి జయకరమైనటువంటి పోరాట జీవితం జీవించాలంటే క్రీస్తు వలె రెడ్ హ్యాండెడ్గా అపవాదిని పట్టుకునే పని చేయాలి. ఏం చేయాలంటే ఏం చేయాలి? వారు తమ ప్రాణముల మట్టుకు వారు ప్రేమించిన వారు కారు. ఆ సర్టిఫికేట్ కావాలి. అయ్యో ఇంకెంతసేపు మాట్లాడకుండా ఉంటావు యేసు, ఇంకెంతసేపు నువ్వు కనీసం తిరగబడకుండా ఉంటావు, ఇంకెంతసేపు నువ్వు పోరాడకుండా ఉంటావు, అదిగో ఇంకొకసారి కనుక నువ్వు మౌనంగా ఉంటే వాడు నీ ప్రాణాన్ని తీసేసుకుంటాడు. తీసుకొనే ప్రాణముల మట్టుకు తమ్మను తాము వారు ప్రేమించిన వారు కారు. యేసునాథుడు తన ప్రాణం పెట్టేంత వరకు కూడా చూడండి తనను తాను ప్రేమించలేదట. ఎందుకంటే అప్పుడే అపవాది పట్టబడతాడు. కాబట్టి మనము జయించేటటువంటి జీవితం జీవించాలంటే మనము కూడా అదే సూత్రాన్ని అనుసరించాలి. రెడ్ హ్యాండెడ్గా అపవాదిని పట్టించే వారిగా ఉండాలి. ఎంత మట్టుకు? మనము మన ప్రాణములు పెట్టవలసిన పరిస్థితి వచ్చినంత వరకు అయినా మౌనముగా సహించడం, భరించడం, అదే క్రైస్తవుని యొక్క జయం. సరే, అపవాది వాని కోట కూలిపోయింది, అపవాది వాడికి ఉన్నటువంటి శక్తి బలం అంతా దేవుడు లాగేశాడు. కానీ మరెందుకు అవిధేయత కొందరిలో కనబడుతుంది? లేదా ఎందుకు నా కుటుంబంలోనే అవిధేయత కనబడుతుంది? నా బిడ్డలే ఎందుకు అవిధేయులుగా కనబడుతున్నారు? నా వారే ఎందుకు అవిధేయులుగా ఉంటున్నారు? దేవునికి ఎందుకు లోబడ్డం లేదు? ఇక్కడి నుంచి అపవాది బంధకాల నుంచి విడిపించాయి అని ప్రార్థించడం ఆపండి. దేవుడు వానికి శక్తి లేకుండా చేశాడు. ఊరికే వాడిని తలుచుకోవాల్సినటువంటి అవసరం లేదు. దానికి బదులుగా ఏం చేయాలో తెలుసా? మనం ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? దేవుని యొక్క శక్తి బల ప్రభావం చూడండి, ఆయన ఆలోచన ప్రభావం చూడండి, ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యత చూడండి. ఏంటో చూడండి, ఆ పై వచనంలో చెప్తా ఉన్నాడు, మీరు గత కాలమందు దేవునికి అవిధేయులయ్యుండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తం ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఏంటంట? అవిధేయతలో దేవుడు పెడుతుంది ఎవరంట? అవిధేయతలో పెడుతుంది ఎవరు? అపవాదా మనల్ని అవిధేయులుగా మారుస్తుంది? చెప్పండి, ఎవరు అవిధేయులుగా మారుస్తుంది? నీ కుమారులు దేవునికి లోబడకుండా అవిధేయులుగా మార్చుతుంది ఎవరు? చెప్పండి, ఎవరు? దేవుడు. ఆయన అవిధేయత స్థితిలో బంధించి మూసివేసిన కారణం ఏంటి? వారు ఆయన కరుణ పొందాలని, ఆయన కృప పొందాలని, ఆయన ద్వారా రక్షింపబడాలని. ఆయన కరుణ పొందాలని వారిని మూసేశాడట అవిధేయత స్థితిలో. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? వారు అవిధేయత నుండి విడిపింపబడాలంటే, అయ్యా
నీ కరుణ కోసం కదా నువ్వు ఆయన బంధించింది, కొంచెం అది ముందు ఇచ్చేవా? ఉదాహరణకు మీ బ్యాంక్ అకౌంట్లో ₹1,00,00,000 వేసాను, అది మీయే అన్నాడు దేవుడు. అయ్యా ₹1,00,00,000 వేసాను అన్నావు కదా, ఇదిగో ఇప్పుడు ఇక్కడ అవసరం ఉంది, కొంచెం ముందు ఇవ్వచ్చుగా, అప్పుడు దాకెందుకు అని అడగడమట. ఏమని? అయ్యా అవిధేయతలో పెట్టావు నీ కరుణ పొందటానికే, కొంచెం ముందే నీ కరుణ ఇయ్యవా అని అడగడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? ప్రభువా నా బిడ్డలు అవిధేయులుగా ఉన్నారయ్యా, నా కుమారులు అవిధేయులుగా ఉన్నారు, నా కుమార్తెలు అవిధేయులుగా ఉన్నారు, నా అల్లుళ్ళు అవిధేయులుగా ఉన్నారు, నా కోడళ్ళు అవిధేయులుగా ఉన్నారు. కానీ నువ్వు నీ కరుణ పొందడానికే కదా దీన్ని అనుమతించింది, కొంచెం ముందే ఇవ్వవా, నీ కరుణ కొంచెం ఇవ్వవా, ఇప్పుడే ఇవ్వవా అని అడగడం మొదలుపెట్టాలి. అప్పుడు ఆయన తన కరుణను అడుగు ప్రతివాడు పొందుకొనున్నట్లు అనుగ్రహిస్తాడు. దేవుడు మన కట్టి కృపను అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజమే తండ్రి, నువ్వు మా కోసం ఎంత చేశావు. అపవాదిని శక్తిహీనునిగా మార్చడం కోసం ప్రభువా నీవు చెప్పిన వాక్యాన్నే వాని మీద ప్రయోగించావు. అదిగో వాడు ఏదైతే మా మీద నేరం మోపడం కోసం అబద్ధమాడుతూ ఉన్నాడో మొదటి నుండి, ఆది నుండి సహోదరుల మీద నేరం మోపుచు అపవాది నరహంతకునిగా అబద్ధకునిగా ఉన్నాడు. వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం కోసం ప్రభువా ఇదిగో నువ్వు సిలువ మట్టుకు నువ్వు సహించావు. ఫలితంగా వాని శక్తిని, ప్రభావాన్ని, వాని రాజ్యాన్ని, బలాన్ని, సమస్తాన్ని కొల్లగొట్టావు ప్రభువా. తండ్రి నీకు వందనాలు. నిజముగా నువ్వు ఆ పని చేయనట్లయితే నేను ఎంత ఆత్మీయ జీవితం జీవించినా, ఎంత విశ్వాస జీవితం జీవించినా, ఎంత ప్రయాసపడినా ఒక దినాన వాడు నా మీద నేరం మోపుతాడు. కానీ ఇప్పుడు వాడి దగ్గర ఆ శక్తి లేదు. కానీ అనవసరంగా నేను వానికి అధికారం ఇస్తూ ఇదిగో వాడే చేశాడని నేను భ్రమలో ఉన్నానయ్యా, నన్ను క్షమించు. ఇదిగో ఇది నీ ప్రణాళికని, నీ బుద్ధి జ్ఞానముల బాహుళ్యమని, గంభీరత్వం అని గ్రహించి నీ కరుణ కోసం నేటి నుండి అడిగేవానిగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి ప్రభువా. ఇదిగో అయ్యా, నాకు నా ప్రతివాదికి నువ్వు ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు. వాడిదిగో నాదంతా ఆక్రమించుకుంటున్నాడు. నువ్వు నా కోసం ఇది కొని పెట్టావు కదా, ఇది నువ్వు నా కోసం సంపాదించి పెట్టావు కదా అని ఆ వృద్ధ విధవరాలు ఎలాగైతే ఆ కఠినుడైనటువంటి రాజు వద్దకు వెళ్ళి మరలా గోజాడిందో, తండ్రి మేమందరం కూడా అయ్యా మా కోసం నువ్వు ఈ వాగ్దాన జీవితాన్ని ఇచ్చావు కదా, మమ్మల్ని అందరినీ విధేయ సమూహంగా మార్చడానికి, నీ యాజక సమూహంగా మార్చడానికి, నీ బిడ్డలుగా మార్చడానికి ఇదిగో మా కొరకు నువ్వు కొన్నావు కదా. కానీ ఇదిగో ఆక్రమించుకోవాలని అపవాది సమూహం చూస్తూ ఉండగా తండ్రి ఇదిగో నీ కరుణ కోసం పదే అడిగే వారిగా మమ్మల్ని అందరిని మార్చండి. నీ కృప కోసం పదే నీ యొద్ద గోజాడే వారిగా చేయండి ప్రభువా. తద్వారా మేము మా కుటుంబం అంతా నిన్ను సేవించే వారిగా, నీకు లోబడే వారిగా, నీ వాక్యమును గైకొనే వారిగా, నీ బోధ మా హృదయమును నిలుపుకునే వారిగా మమ్మల్ని అందరూ మీరు మార్చమని యేసయ్య మా ప్రార్థన ఆలకించమని. ఇక మీదట ప్రభువా ఈ ఆత్మీయ జీవితం ఈ భూమి మీద సాక్షులుగా ఉండడానికి కాదు, రాబో యుగాల్లో సాక్షులుగా ఉండడానికి. ఎంత అల్పులం ప్రభువా మేము. మా కుటుంబంలో కూడా మేము సాక్షులుగా ఉండలేము, అత్యంత బలహీనలం. అలాంటిది కోటాను కోట్ల పరిశుద్ధుల ఎదుట, కెరూబుల ఎదుట, సెరాఫుల ఎదుట నేనా ప్రభువా నీ సాక్షిగా ఉండేది, మేమా ప్రభువా నీ సాక్షిగా ఉండేది. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చావయ్యా తండ్రి. ఈ భూమి మీద, కేవలం ఈ భూమి మీద మాత్రమే కాదు, మా ఆత్మీయ జీవితం రాబో యుగాలలో కోటాను కోట్ల పరిశుద్ధుల ఎదుట సాక్షిగా ఉండేటటువంటి జీవితం ఉండునట్లు
ప్రభువా మాకందరికి నీ కృప అనుగ్రహించండి, నీ కరుణ అనుగ్రహించండి ప్రభువా. తద్వారా నీ నామం అనేక జనముల ఎదుట, సృష్టి ఎదుట మహిమపరచబడినట్లు ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.